if square root of 1 minus x square plus square root of 1 minus y square is equal to a into x minus y, then show that dy by dx is equal to square root of 1 minus y square by 1 minus x square. Given that square root of 1 minus x square plus square root of 1 minus y square is equal to a into x minus y. ఇక్కడ ఇప్పుడు x is equal to sin alpha, y is equal to sin beta అనుకుంటాం. ఎందుకంటే sin c minus sin d ఫార్ములాకి వస్తుంది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అందుకని. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మారుతుంది. which implies that alpha is equal to sin inverse x and beta is equal to sin inverse y. Now ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS square root of 1 minus sin square alpha plus square root of 1 minus sin square beta is equal to a into sin alpha minus sin beta. Square root of 1 minus sin square alpha is cos square alpha, root cos square alpha కదా. 1 minus sin square alpha is cos square alpha, అది వేసాం. 1 minus sin square beta is cos square beta, అది వేసాం. square root of cos square beta is equal to a into sin alpha minus sin beta. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది? స్క్వేర్కి స్క్వేర్ రూట్కి పోతే cos alpha plus cos beta is equal to a into sin alpha minus sin beta. cos c plus cos d, 2 cos c plus d by 2 cos c minus d by 2 ఫార్ములా. రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. a into sin c minus sin d, 2 cos c plus d by 2 sin c minus d by 2. ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేటప్పుడు చెప్తాను ట్రిగ్నోమెట్రీలో. ఇంకా మనం అంతవరకు వెళ్ళలేదు, అందాక అవి ఫార్ములాస్ నోట్ చేస్తాం. ఒకటి cos c plus cos d, ఇంకొకటి sin c minus sin. 2 cos c plus d by 2 cos c minus d by 2 cos c plus cos d. sin c minus sin d, 2 cos c plus d by 2 sin c minus d by 2. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అయిపోతాయో చూద్దాం. కాస్ ఆఫ్ ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 2 కాస్, అలాగే రైట్ సైడ్ కూడా 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఉంది. ఆ రెండు సింపుల్స్ వచ్చేస్తాయి. క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలినవి ఏమిటున్నాయి అవి రాస్తాం. కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఈ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2ని లెఫ్ట్కి తీసుకుంటాం. కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ, విచ్ ఇంప్లైజ్ దట్ కాస్ బై సైన్ అంటే కాట్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఏ, విచ్ ఇంప్లైజ్ దట్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. సో ఆల్ఫా బీటా అసలు ఏమిటనుకుంది? ఆల్ఫా అంటే ఏమిటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా అంటే సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడి వరకు కూడా అంతా కూడా సబ్స్టిట్యూట్ చేయడం ఎక్స్ వై టర్మ్స్లోకి తీసుకుని ఇప్పుడు సింప్లిఫై డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఏ. ఇప్పుడు సెపరేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా కదా, మైనస్ సైన్ ఇన్వర్స్ వై డెరివేటివ్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ లేదు కదా, సో వై ఉంది కాబట్టి వైకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్, అంతే కదా. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ నాకు పంపిద్దాం. రూట్ 1 మైనస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ రకంగా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి. అంతా కూడా ముందర ఆల్ఫా బీటాలు అదే ఎక్స్ వైని ఏదో ఒక తీసుకొని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయడం, ఆ ఫార్ములాకి వచ్చేగానే మొత్తం అంతా సింప్లిఫై చేసి అప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ డెరివేటివ్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దెన్ షో దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. గివెన్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్.
ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్ట్గా చేసేది. ఎందుకంటే యూ ప్లస్ వి ఫార్ములా ఉంది కదా, దీనికి డెరివేటివ్ కట్టండి. లెఫ్ట్ సైడ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ రైట్ సెపరేట్గా చేద్దాం. ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చాం. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది చూద్దాం. యూవీ ఫార్ములా ఉంది కదా, ఎక్స్ ఇంటూ వీకి డెరివేటివ్ అంటే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీని డెరివేటివ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ బి తీసుకొని డిబైడిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. అక్కడికి ఈ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇది చూద్దాం. ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్, ఇదంతా కూడా ఎక్స్ అనుకుంది. లాగ్ ఎక్స్కి ఏమిటి 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీనికి మళ్ళీ డెరివేటివ్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 1 ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కడుతున్నాం 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ డెరివేటివ్ 0 ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఈ రకంగా వచ్చింది. ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మొత్తం అంతా కూడా రాద్దాం. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇక ఇది ఇంకో 2x ఇంటూ ఎక్స్ ఫస్ట్ పార్ట్ కదా, 2x స్క్వేర్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2x బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ రకంగా వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంతవరకు ఏవేవి సింప్లిఫై చేయొచ్చో అవన్నీ సింప్లిఫై చేస్తాం. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలిన రాదు. ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీనికి ఎల్సిఎం తీద్దాం బాబు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, సెకండ్ పార్ట్లోనే క్యాన్సిల్ అయిపోయి మిగిలింది రాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమిటి మిగిలింది ఇంకా ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు మొత్తం సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇక ఎల్సిఎం కట్స్ సింప్లిఫై చేస్తే ఈ రకంగా. సో దట్ ఈస్ మొత్తంగా సింప్లిఫై చేస్తే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. ఇది ఈ రకంగా, ఇది డైరెక్ట్గా డెరివేటివ్ కట్టేది అంటే యూవీ ఫామ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది ఫస్ట్ పార్ట్కి డెరివేటివ్ కట్టడం, ఫస్ట్ పార్ట్ యూవీ ఫామ్లో ఉంది, సెకండ్ పార్ట్ కూడా యూవీ ఫామ్లో ఉంది. సో కాబట్టి ఇండివిజువల్గా డెరివేటివ్స్ ఫైండ్ చేయడం అంతే. ఈ మోడల్ అయితే నెక్స్ట్ అంతే. అంటే ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ అంటే లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయి 2 వీడియోస్ కింద ఈరోజు సెండ్ చేస్తాను. అన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్, పెద్దవే కానీ అంటే ప్రొసెసర్ సేమ్గానే ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా చేసుకుంటే అంటే డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.